This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Praise the Lord. Please do pray. మీరు విత్తని చోటికి మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ టు ద ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ నాట్ సోన్ టు రీప్ ద హార్వెస్ట్. మీరు ఆ హార్వెస్ట్ని రీప్ చేయడానికి. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4, యోహాను సువార్త 4వ అధ్యాయము. దేవుడు అంటున్నాడు శిష్యులతో, షల్ వి సీ దట్ అండి, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4. అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత, ఆఫ్టర్ స్పీకింగ్ టు దట్ సమారిటన్ ఉమెన్, జీసస్ వాస్ టాకింగ్ టు ద డిసైపుల్స్ బ్రాట్ హిమ్ ఫుడ్. వాళ్ళు ఆయనకి ఫుడ్ తీసుకొని వచ్చినప్పుడు ఏసయ్య నాకు వద్దు అంటారు. John's Gospel chapter 4 verse 31. Meanwhile the disciples were urging him, saying, Rabbi, eat. But he said to them, I have food to eat that you do not know about. So the disciples said to one another, Has anyone brought him something to eat? ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పాను. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చానేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని చుండిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని, తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ అండి. మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ అండ్ టు అకంప్లిష్ హిస్ వర్క్. దిస్ ఈజ్ మై ఫుడ్. టు డూ గాడ్స్ విల్ ఈజ్ మై నరిషింగ్, ఈజ్ మై ఫుడ్. దేవుని చిత్తము చేయడమే నా ఆహారము. ఈరోజున ఇది మనందరి స్టేట్మెంట్ అవునుగాక యేసు నామంలో. హల్లెలూయా. టు డూ గాడ్స్ విల్ ఈజ్ మై ఫుడ్, ఈజ్ మై డ్రింక్. దేవుని చిత్తం చేసే దాంట్లో ఉన్న తృప్తి ఇంకెక్కడా ఉండదండి. హల్లెలూయా. అది మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో చెప్పలేను. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ లిజన్, ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ విల్ నో. సో అటువంటి ఆశీర్వాదము, అటువంటి ఆపర్చునిటీ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆపర్చునిటీస్ దయచేశాడు దేవుడు, కానీ అది మనం వాడుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. Are you using that opportunity? That is important, my dear brothers and sisters. And here verse 35. Do you not say, there are yet 4 months, then comes harvest? Look, I tell you, lift up your eyes and see that the fields are white for harvest. No? ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులనెత్తి పొలంలను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. మరి మీరు ఇంకా చాలా టైం ఉంది అనుకుంటున్నారు, కానీ టైం లేదని చెప్తున్నారు ఇక్కడ యేసయ్య. జీసస్ ఈస్ టెల్లింగ్ దెర్ ఇస్ నో టైమ్. లుక్ ఎట్ ద ఫీల్డ్స్, దే ఆర్ ఆల్రెడీ వైట్, దే ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ హార్వెస్ట్. ఇంకా కార్న్ అంతా కూడా ఇంకా కోత కొయ్యడానికి రెడీగా ఉంది. అది కొయ్యకపోతే విత్తనాలు రాలి మళ్ళా భూమిలో పడిపోతాయి. ఇఫ్ యూ డోంట్ రీప్ ద హార్వెస్ట్, ఇట్ విల్ బి వేస్టెడ్. అది వేస్ట్ అయిపోతుంది. సిద్ధముగా ఉంది, పంట కొయ్యడానికి సిద్ధముగా ఉంది. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమై ఫలము సమకూర్చుకొనుచున్నాడు. వావ్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. హల్లెలూయా. Already the one who reaps is receiving wages and gathering fruit for eternal life, so that sower and reaper may rejoice together. చూడండి, కోసేవాడంట జీతము పుచ్చుకుంటున్నాడంట. ఏమి జీతము? నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ దట్ విజ్డమ్, మీకు కనుక ఆ విజ్డమ్ ఉంటేనండి, మీరు ఎక్కడా కూడా లేట్ చేయరు. నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకుంటారు. హల్లెలూయా. ఇఫ్ యూ అండ్ ఐ, మనకి నిజంగా జ్ఞానం ఉంటే మనము టైం వేస్ట్ చేయమండి. నిత్య జీవార్థమైన ఫలమును మనము సమకూర్చుకుంటాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భము యేసయ్య ఎప్పుడు మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత అప్పుడు డిసైపుల్స్ దే వెంట్ టు బ్రింగ్ ఫుడ్ ఫర్ జీసస్. యేసయ్యకి ఫుడ్ తీసుకొని రావడానికి వెళ్ళారు. ఫుడ్ తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు
Jesus engaged in conversation with the Samaritan woman. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత డిసైపుల్స్ ఫుడ్ తీసుకొచ్చారు. శిష్యులు ఫుడ్ తీసుకొనొచ్చారు. ఆయన్ని ఆహారం తినమని అంటున్నారు. దే వర్ ఫోకసింగ్ ఆన్ ద ఫిజికల్ ఫుడ్, బట్ జీసస్ వాస్ ఫోకసింగ్ ఆన్ ద స్పిరిచువల్ హార్వెస్ట్. హల్లెలూయా! వీళ్ళేమో ఫిజికల్ ఫుడ్ కోసం ఫోకస్ చేస్తున్నారు. యేసయ్య ఏమో స్పిరిచువల్ హార్వెస్ట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, సమరయ స్త్రీ వెళ్ళి వాళ్ళందరికీ ఊరు చెప్పింది. సమారిటన్ వుమెన్ షీ వెంట్ అండ్ కాల్డ్ ద హోల్ విలేజ్. ఊరంతా చెప్తే ఆ ఊరందరూ వస్తున్నారు. ఆల్ ద పీపుల్ ఫ్రమ్ దట్ సమారిటన్ దట్ సిటీ ఆర్ దట్ టౌన్ పీపుల్ ఆర్ కమింగ్ టు జీసస్. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈమె సాక్ష్యము విని వస్తున్నారు. దే హర్డ్ హర్ టెస్టిమనీ అండ్ దే ఆర్ కమింగ్. సో యేసయ్య వాళ్ళందరినీ చూస్తున్నాడు. వాళ్ళందరినీ చూస్తూ ఎలా చూశాడంటే, పొలములో పండిన హార్వెస్ట్ లాగా చూశాడు. జీసస్ లుక్డ్ ఎట్ ద పీపుల్ యాజ్ హార్వెస్ట్. హల్లెలూయా! అండ్ జీసస్ సెడ్ ద ఫీల్డ్స్ ఆర్ రెడీ. ఇగో కోతకు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఆమె సాక్ష్యము విన్నారు. విని సిద్ధపడి ఇంకా వాళ్ళ హార్ట్స్ అలా ఓపెన్ అయ్యి వాళ్ళు రక్షణ పొందడానికి సిద్ధంగా వచ్చారనమాట. హల్లెలూయా! హల్లెలూయా! సో ఈ వేజెస్ ఏంటి? ఈ యొక్క రీపర్ మనం రీప్ చేసుకునే మనము. ఆ రీపర్ ఎవరండి? హార్వెస్ట్ రీప్ చేసేది ఎవరు వాళ్ళు? వాళ్ళెవరంటే దేవుని బిడ్డల్ని ఆయన రాజ్యంలోకి నడిపించేవాళ్ళు. సువార్తను ప్రకటించేవాళ్ళు. హల్లెలూయా! దేవుని యొక్క ఆ యొక్క బిడ్డల్ని దేవుని రాజ్యంలోకి నడిపించేవాళ్ళు. దే ఆర్ ద రీపర్స్. వాళ్ళు రీపర్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా! వాళ్ళు కోయువాళ్ళు. ఎవరైతే ఒక ఆత్మని దేవుని సన్నిధికి నడిపిస్తారో వాళ్ళు కోయువాళ్ళు. వాళ్ళకొచ్చే జీతం ఏంటి? వాట్ ఈస్ ద వేజ్? ఆ వేజ్ ఏంటో తెలుసా అండి? ఇట్స్ నాట్ ఎర్త్‌లీ రివార్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రివార్డ్స్ దట్ యూ రిసీవ్ ఆన్ దిస్ ఎర్త్. అది ఈ లోకంలో రిసీవ్ చేసుకునే రివార్డ్ కాదు. ఆఫ్‌కోర్స్ ఈ లోకంలో ఆయన యొక్క సంతోషము, సమాధానము, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు మనకు కావాల్సినయన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. కానీ అన్నిటికంటే గొప్ప రివార్డ్ ఏంటో తెలుసా? పరలోకంలో దేవదూతలందరి ముందు ఆయన నీకు కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. There is a great celebration in heaven, my dear brothers and sisters. There is a great celebration in heaven as a reward for your faithful serving. Hallelujah. మీరు ఫెయిత్ఫుల్‌గా సర్వ్ చేసినందుకు there is a great celebration in heaven. పరలోకంలో ఒక గొప్ప సెలబ్రేషన్ జరుగుతది. హల్లెలూయా! దేవుడు God is going to reward each and everyone according to their work. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన రివార్డ్ దయచేయనున్నాడు. సో టుడే దిస్ ఈస్ అ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ యువర్ రివార్డ్. ఇది మీకు దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన అవకాశము. ఆయన యొక్క పరిచర్య చేయకుండా మీరు ఫలమును పోగొట్టుకోవద్దు. ఆయన పరిచర్య చేసి ఆ రివార్డ్‌ని రిసీవ్ చేసుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. దాని లాస్ట్‌లో ఉంటది. ఆ యొక్క రాకడ గురించి అంతా చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈస్ నాట్ ఇన్ వెయిన్. Hallelujah. Hallelujah. Be steadfast in the work of the Lord. Be immovable, and your labor is not in vain. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Therefore, my beloved brothers, be steadfast and immovable always, abounding in the work of the Lord, knowing that in the Lord your labor is not in vain. హల్లెలూయా! యువర్ లేబర్ ప్రయాస ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. వావ్! హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పటికీ. సో వాట్ ఈస్ ద రివార్డ్? వాట్ ఈస్ ద వేజ్ దట్ వి ఆర్ రిసీవింగ్? థ్యాంక్ యూ ఇస్ ఎ స్మాల్ వర్డ్ అండి. ఈ లోకంలో మనకొచ్చే రివార్డ్ ఏంటి? పరలోకంలో వచ్చే రివార్డ్ ఏంటి? దెర్ ఈజ్ అ రివార్డ్ అండి. ఎర్త్‌లీ అచీవ్‌మెంట్స్ ఏదైనా సరే అవి ఫేడ్ అయిపోతాయండి. బట్ ద సోల్స్ దట్ యూ హావ్ వన్ ఫర్ క్రైస్ట్, యేసయ్య కోసము నీవు విన్ చేసిన ఆత్మలు, దే హ్యావ్ ఇటర్నల్ వాల్యూ. దేవుని రాజ్యంలో మనందరము ఒక కుటుంబంగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది వర్షిప్ చేస్తారు, కొంతమంది వెనకాల టేబుల్ సర్వ్ చేస్తారు, కొంతమంది కెమెరా వెనకాల మీడియాలో ఉంటారు. అన్ని ఫోటోస్ వాళ్ళు తీస్తారు కానీ వాళ్ళు ఫోటోలో ఉండరు. కొంతమంది దూరంగా ఉండి ఎడిటింగ్ చేస్తారు. కొంతమంది వి ఆల్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. డిఫరెంట్ కెపాసిటీలో పనిచేస్తాం. కెమెరా ముందు నుంచొని వాక్యం చెప్పిన వాళ్ళు మాత్రమే సేవ చేయట్లేదండి.
there are so many people working together. Are you all with me? నేను దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ని బట్టి నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను, లేకపోతే చర్చిలో అయినా. బట్ దేర్ ఈస్ అ బిగ్ ఆర్మీ బిహైండ్. We all are doing together as one family. We are advancing the kingdom of God. Hallelujah. మనందరము కలిసి దేవుని రాజ్యాన్ని అడ్వాన్స్ చేస్తున్నాము. సో మనకొచ్చే అచీవ్మెంట్ ఏంటండి? ఆత్మల్ని రక్షిస్తున్నాం. సో నేను వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది ఆత్మలు రక్షణ పొందారనుకోండి, ఆ రివార్డ్ గోస్ టు ఎవ్రీవన్ హూ ఈస్ సర్వింగ్ బిహైండ్ ద కెమెరా, బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కెమెరా ముందు నుంచొని పనిచేస్తున్నా, కెమెరా వెనకాల నుంచొని పనిచేస్తున్నా, ఎవరికి కనపడకుండా లోపల 4 గదుల్లో కూర్చొని కన్నీటితో విజ్ఞాపన చేస్తున్న మీకు ఆ రివార్డ్ ఉంటదండి. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? జూమ్ ద్వారా రక్షణ పొందిన, లేకపోతే ఫిజికల్ గ్యాదరింగ్స్ ద్వారా రక్షణ పొందిన ఆత్మలు, రక్షింపబడిన ఆత్మలు, ఎవ్రీ సోల్ క్యారీస్ ఇటర్నల్ వాల్యూ. ప్రతి సోల్ ఒక నిత్యత్వమైన విలువను కలిగి ఉన్నది. అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వై జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు సేవ్ దట్ సోల్. ఆ ఒక్క ఆత్మకి ఆయన రక్తం కార్చాడంటే ఆ ఒక్క ఆత్మ ఎంత విలువైనది చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! యెస్, జీసస్ కేమ్ ఫర్ ద హోల్ వరల్డ్. బట్ నీ ఒక్కదానివి ఉంటే నీ కోసం వచ్చేవాడు. ఆ ఒక్క ఆత్మ ఉన్న ఆయన వచ్చేవాడు. ఎందుకంటే ఆత్మ, మనం ఆయన రూపంలో చేయబడ్డాం. హల్లెలూయా! ఎవ్వరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. సో ఒక ఆత్మకి ఇటర్నల్ వాల్యూ ఉంది. సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఇవాంజలిజం, every act of God's work in God's kingdom, it has an eternal reward అండి. Every faithful witness, even the witness that you share, మీ సాక్ష్యం, మీరు చెప్పే సాక్ష్యము, మీరు చెప్పే సాక్ష్యము కానీ, మీరు చేసే ప్రార్థన కానీ, మీరు ఇచ్చే సీడ్ కానీ, మీరు సో చేస్తున్న మీ యొక్క ఆఫరింగ్స్ కానీ, దేవుని యొక్క సేవకు కాంట్రిబ్యూట్ చేసే ఎవ్రీ స్మాల్ యాక్ట్ హ్యాస్ ఇటర్నల్ ఇంపాక్ట్. హల్లెలూయా! మీరు చేస్తున్న ప్రతి స్మాల్ యాక్ట్‌కి ఇటర్నల్ హార్వెస్ట్ ఉంటది. ఇటర్నల్ వాల్యూ ఉంది. హల్లెలూయా! 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 సో మీరు సంతోషించినట్లు, యూ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ దట్ రీపింగ్ టీమ్. ఆ హార్వెస్ట్ చేసే టీమ్‌లో మీరున్నారు. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. గాడ్స్ కింగ్డమ్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దట్ వన్ మ్యాన్ హూ వుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ వేర్ వి కమ్ టుగెదర్. హల్లెలూయా! హల్లెలూయా! కొంతమంది పాటలు పాడడం ద్వారా ఆత్మని రక్షిస్తారు. కొంతమంది వాక్యం చెప్పడం ద్వారా రక్షిస్తారు. కొంతమంది ద వాటర్ ద సీడ్ త్రూ దేర్ ప్రేయర్. వారి యొక్క సీడ్‌ని, ఆ యొక్క వాక్యము చెప్పిన తర్వాత ప్రార్థన లేకపోతే ఆత్మలు రక్షింపబడవు గదా! సో సమ్ ఆఫ్ యూ ఆర్ వాటరింగ్ ద సీడ్ దట్ వాస్ సోన్ ఇన్ పీపుల్స్ హార్ట్ త్రూ యువర్ ప్రేయర్ అండ్ త్రూ యువర్ ఇంటర్సెషన్. సమ్ ఆఫ్ యూ మే బి ఎంకరేజింగ్ అదర్స్. మీరు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ జీఐపీ లీడర్స్, పార్ట్నర్స్ అండ్ ద మెంబర్స్ ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారేమో. యు ఆర్ ఎంకరేజింగ్ సమ్‌వన్, యు ఆర్ డిసైప్లింగ్ సమ్‌వన్, యు ఆర్ కౌన్సిలింగ్ సమ్‌వన్, టేకింగ్ టైమ్ టు కౌన్సిల్ సమ్‌వన్. అందరూ జడ్జ్ చేస్తున్నా మీరు ప్రేమతో వారితో మాట్లాడుతున్నారేమో. ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద కింగ్డమ్. ఇదంతా కూడా దేవుని రాజ్యం కోసం. హల్లెలూయా! హల్లెలూయా! సో ఇటువంటి పరిచర్యని అప్పచెప్పాడు. సో దేవుడు మనకి కాబట్టి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈస్ ఎ రివార్డ్. రక్షింపబడిన ఒక ఆత్మను బట్టి దేర్ ఈస్ ఎ రివార్డ్ అండి. అక్కడ అదే యేసయ్య చెప్తున్నారు. అగైన్ లెట్స్ కమ్ బ్యాక్ టు జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4. ఆల్రెడీ ద వన్ హూ రీప్స్ ఈస్ రిసీవింగ్ వేజెస్ అండ్ గ్యాదరింగ్ ఫ్రూట్ ఫర్ ఇటర్నల్ లైఫ్. యు ఆర్ రిసీవింగ్ వేజెస్ అండ్ యు ఆర్ గ్యాదరింగ్ ఫ్రూట్. ఆల్రెడీ మీ యొక్క జీతాన్ని మీరు సమకూర్చుకుంటున్నారు. బై సర్వింగ్ గాడ్ యు ఆర్ యాక్చువల్లీ గ్యాదరింగ్ ఇటర్నల్ హార్వెస్ట్. హల్లెలూయా! సో దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయడానికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని మనకందరికీ అనుగ్రహించాడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరు భేద పలుకులు పలకకూడదు. ఆఫ్టర్ గోయింగ్ హెవెన్ అందరి కిరీటాలు, యెస్, పరలోకము ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గోల్డెన్ స్ట్రీట్స్ మీద మనం నడుస్తాము. బట్ దేర్ ఆర్ లెవెల్స్. డిఫరెంట్ రివార్డ్స్ ఉంటాయి పరలోకంలో. హల్లెలూయా! నేను రివార్డ్ కోసం పని చేయట్లేదు సిస్టర్ అంటే, యెస్, దట్ ఈస్ గుడ్. బట్ స్టిల్ గాడ్ ఈస్ ఎ రివార్డర్. దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఈ లోకంలో మీరు చేసిన ప్రతి కన్నీటి బొట్టుకి, మీరు చేసిన సాక్రిఫైస్‌కి, మీకు కష్టమైన దేవుని దగ్గర నిలబడిన దానికి, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎ రివార్డ్. సో హియర్ హి సేస్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ హార్వెస్ట్. డోంట్ జస్ట్ సీ పీపుల్, సీ ఎ సోల్. మనుషుల్ని చూడకండి, ఆత్మని చూడండి.
When you go to office, don't just see people, see the soul that Jesus died for. Hallelujah, hallelujah. Are you all with me? Don't just see crowds, see souls. Don't just see colleagues, see souls. Hallelujah. Don't just see, ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు డాక్టర్, మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు. డోంట్ జస్ట్ థింక్ యు ఆర్ ఎ డాక్టర్. సీ ద మినిస్ట్రీ దేర్ యూ హ్యావ్ అ మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. Maybe you are a software professional, you are going to office. Don't just see your office as your office. See that that is an embassy for God. అది దేవుని యొక్క రాయబారిలో ఉండే స్థలము, అది దేవుని యొక్క ఎంబసీగా చూడండి. సీ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్స్ అంబాసిడర్ దేర్. అక్క, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఆఫీస్లో, నేను అసలు దేవుని గురించే మాట్లాడలేను అని అనుకుంటున్నారా? సీ పాసిబిలిటీ దేర్. ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్ టు ఓపెన్ అప్ ఎ డోర్. హల్లెలూయా. ఇక్కడ నేను కొన్ని ఆత్మలనైనా ఎలాగ దేవుని దగ్గరికి తీసుకొని రావాలి అని అడిగండి. ప్రభా, నా యొక్క మనోనేత్రాలు వెలిగించి, లార్డ్ ఓపెన్ మై ఐస్, లార్డ్ హెల్ప్ మీ టు సీ వాట్ యు సీ. ప్రభా, నువ్వు ఏది చూసి మనుషుల కోసం ఈ లోకానికి వచ్చావు నాయన? నాలో ఏమి చూసి నువ్వు వచ్చావు ప్రభా రక్తం కార్చడానికి? లార్డ్, వాట్ డిడ్ యూ సీ ఇన్ మీ దట్ యూ కేమ్ డౌన్ టు డై ఫర్ మీ ఆన్ ద క్రాస్? లార్డ్, వాట్ డిడ్ యూ సీ ఇన్ మై కలీగ్? లార్డ్, వాట్ డిడ్ యూ సీ ఇన్ మై హస్బెండ్? లార్డ్, నా భర్తలో ఏం చూసావు ప్రభా? నువ్వు నాకు కూడా చూపించు ప్రభా, నీకులాగా ప్రేమిస్తాను. నా వల్ల అయితే చేత కావట్లేదు ప్రభా, చెప్తారా అండి దేవునికి? నా చేతనైతే అవ్వట్లేదు ప్రభా మా అత్తగారిని ప్రేమించటం, నా వల్ల అయితే కాదు. లార్డ్, షో మీ వాట్ యూ సా ఇన్ దెమ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, హెల్ప్ మీ టు సీ యాజ్ యూ సీ. గివ్ మీ దట్ స్పిరిచువల్ విజన్ లార్డ్. లార్డ్, లెట్ ఎవ్రీ వర్క్ ప్లేస్, let every school, let every college, let every university, let every hospital, Lord, become an embassy for God, Lord. Hallelujah. Hallelujah. Lord, I pray in the name of Jesus, let it become a mission field, Lord, in Jesus' name. I want to pray for all of you. It is like God is actually sending you into the mission field. Hallelujah. Mission field అంటే ఉద్యోగాలు రిజైన్ చేసేసి ఇంకా అన్ని బట్టలన్నీ సర్దుకొని ఎక్కడో కంబోడియా లేకపోతే ఎక్కడో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళమని దేవుడు చెప్పట్లేదు. యువర్ వర్క్ ప్లేస్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. యువర్ హాస్పిటల్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. యువర్ స్కూల్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, యువర్ స్కూల్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. Are you all with me? God is not telling you to resign your jobs. Stay there wherever you are. Stay faithful and turn it into a mission field. Share the gospel there. Hallelujah. Hallelujah. Ask God to give you spiritual vision. Don't just look at the students. If you are a teacher, look at the souls that Jesus died for. మీరు టీచర్ అయితే జస్ట్ సోల్స్ని చూడకండి, యేసయ్య రక్తము కార్చిన ఆత్మల్ని చూడండి. ఏ ఆత్మల కోసం అయితే రక్తం కార్చాడో యేసయ్య, ఆ ఆత్మల్ని చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. లవ్ దట్ హార్డెస్ట్ టఫెస్ట్ కలీగ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రేమతో ప్రేమించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ షల్ వి ప్రే అండి. దేవుడిని అడుగుదామా? Lord, turn my workplace into a mission field, Lord. Lord, turn my neighborhood into a mission field, Lord. Turn my family into a mission field, Lord. Hallelujah. నా కుటుంబాన్ని ఒక మిషన్ ఫీల్డ్గా మార్చు ప్రభా, ఒక గాడ్స్ ఎంబసీగా మార్చు ప్రభా. Hallelujah, 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 hallelujah. If you are a nurse, Lord, turn my hospital into a mission field, Lord. ఆయన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ప్రభా ఎవరు కూడా నిత్యత్వంలో నశించిపోకుండా ఉన్నట్లుగా వారు రక్షింపబడేలాగా కృప చూపించు ప్రభా. హల్లెలూయా. హార్వెస్ట్ ఈజ్ రెడీ అని అన్నావు కదా ప్రభా. లార్డ్, యూ సెడ్ హార్వెస్ట్ ఈజ్ రెడీ. హల్లెలూయా. ద గ్రెయిన్ ఈజ్ రైప్ అంటే ఏంటి? ఇట్ షుడ్ బి హార్వెస్టెడ్ ఇమ్మీడియట్గా అది హార్వెస్ట్ చేయాలి. సో పీపుల్ ఆర్ రెడీ టు హియర్ ద గాస్పుల్. మేబీ సమ్వన్ హ్యాస్ కమ్ టు యూ షేరింగ్ దేర్ ప్రాబ్లమ్. అంటే అప్పుడు మీరు ఏం చూడాలంటే, షీ ఈజ్ రెడీ ఫర్ ద హార్వెస్ట్. షీ ఈజ్ రెడీ టు లిజన్ టు గాస్పుల్. అక్కడ మీరు స్టోరీస్ చెప్పకండి వాళ్ళకి. అగో వాళ్ళని కలవండి, వీళ్ళని కలవండి, యోగా చేయండి, అది చేయండి. డోంట్ టెల్ ఎనీ స్టోరీస్ టు దెమ్. టాక్ అబౌట్ జీసస్. యేసయ్య గురించి మాట్లాడండి. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా. ఫీల్డ్స్ ఆర్ వైప్ అన్నాడు. అన్ని తెల్లబారిని అంటే ఏంటంటే ఇంక దే ఆర్ రెడీ టు హార్వెస్ట్, రెడీ టు కట్. ఇంకా అవన్నీ కోత కొయ్యడానికి సిద్ధంగా ఉంది. అంటే ఏంటి చూడండి, ఎవరైనా డిసప్పాయింట్మెంట్తో మీ దగ్గరికి వచ్చారు, డిప్రెషన్తో మీ దగ్గరికి వచ్చారు, సమస్యతో మీ దగ్గరికి వచ్చారు అంటే ఏంటి? దే ఆర్ రెడీ టు హియర్ ద గాస్పుల్. ద ఆపర్చునిటీ ఈజ్ నౌ అండ్ డోంట్ పోస్ట్పోన్. హల్లెలూయా. ద హార్వెస్ట్ ఈజ్ రెడీ. సో డిలే మేక్స్ ద హార్వెస్ట్ టు బి లాస్ట్. మీరు కొంచెం ఆలస్యం చేస్తే హార్వెస్ట్ పోతుంది. కాబట్టి యు నో ద సీజన్, టైమ్స్ అండ్ సీజన్ని తెలుసుకోండి అండ్ షేర్ ద గాస్పుల్.
హల్లెలూయా! హల్లెలూయా! సో, ఇప్పుడు మనం ఈ సందర్భంలో చెప్పాడు యేసయ్య. సమారిటన్ వుమెన్ షీ బికేమ్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇవాంజెలిస్ట్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎవరు ఆమె ఇవాంజెలిస్ట్ అవుతదని. ఆమె ఒక పట్టణాన్ని మార్చగలిగే సత్తా ఆమెకుందని ఆమె గూడా అనుకోలేదు. బట్ జీసస్ నోస్. హల్లెలూయా! కానీ యేసయ్యకి తెలుసు. జీసస్ నోస్ హి సా దట్ షీ విల్ బి అన్ ఇవాంజెలిస్ట్. ఆమె తృణీకరింపబడిన వ్యక్తి. షీ వాస్ యాక్చువల్లీ రిజెక్టెడ్ బై ద సొసైటీ. షీ హాస్ అ బ్యాడ్ ట్యాగ్ ఆన్ హర్ లైఫ్. ఆమె జీవితం పట్ల ఆమెకి బ్యాడ్ ట్యాగ్ ఒకటుంది. అందుకని ఆమె మధ్యాహ్నం వచ్చింది. బట్ జీసస్ డిడ్ నాట్ సీ లైక్ దట్. Hallelujah. Today, my dear brothers and sisters, Jesus is not looking at you, based on your past, based on your circumstances. He's looking at you, based on how he has created you. According to that calling, a calling ని బట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు గానీ, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ జాబ్‌ని బట్టి చూడట్లేదు. ఒకవేళ మీరు మంచి జాబ్‌లో ఉండొచ్చు. మీరు లెక్చరర్ అవ్వచ్చు. కానీ ఆయన కాలింగ్‌ని బట్టి మిమ్మల్ని చూస్తున్నాడు. జాలరులను ఏ విధంగా చూసాడండి ఆయన? మనుషులు పట్టే జాలరులుగా చూసాడాయన. హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? He saw the fishermen as the fishers of men. So God saw an evangelist in Samaritan woman. If God can see an evangelist in Samaritan woman, definitely God can see something in us. దేవుడు ఖచ్చితంగా మనలో ఏదో ఒకటి చూడగలడు. అవునా అండి? Definitely God can see an ambassador in you. Definitely God can see that evangelist in you. Hallelujah. Definitely God can see a powerful tool in you that he can use you. So God saw an evangelist in Samaritan woman. So I pray in the name of Jesus. God is seeing you as a powerful tool in the kingdom of God, to share the gospel. Maybe to reach out to that one homeless guy, or maybe to reach out to that one sister who is disappointed, to reach out to that colleague. My dear brothers and sisters, God has a calling upon your life. So don't wait for the better time. Don't wait for the better time to share, to serve God. నేను అంతా బాగున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు వస్తాను. అంటే ఎట్లా పిలుచుకోవాలి దేవుడు? దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు వస్తాను. ఇంకంటే హౌ డు యూ వాంట్ గాడ్ టు కాల్ యూ? ఇన్ని ఎవిడెన్సెస్, ఇన్ని ప్రూఫ్స్, ఇన్ని కాలింగ్స్ సరిపోలేదా అండి? కానీ నన్ను పిలుచుకున్నప్పుడు వస్తాను. సర్వ్ గాడ్ వేర్ యూ ఆర్. ఎక్కడున్నారో అక్కడే సర్వ్ చేయండి. అండ్ హల్లెలూయా! డోంట్ వెయిట్ ఫర్ ద బెటర్ టైమ్ టు షేర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన గురించి షేర్ చేయడానికి బెటర్ టైం కోసం వెయిట్ చేయకండి. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. So don't wait for the better time. I will serve God when there is better time. No, there won't be any better time. Today is the better time. Today is God's gift for you. So share about Jesus Christ today, my dear brothers and sisters. Hallelujah. The one who reaps is receiving wages and gathering fruit for eternal life. The one who reaps, విత్తువాడు కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. హల్లెలూయా. God is a God of rewards. He will reward you. He is a rewarder. So he rewards those who serve faithfully. ఫెయిత్ఫుల్గా సర్వ్ చేసే వాళ్ళకి రివార్డ్ ఇచ్చే దేవుడు ఆయన. సో ద గ్రేటెస్ట్ రివార్డ్ మనకి ఏంటంటే టు సీ ద లైఫ్ దట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. When you see that life that is transformed, you know that you have a fruit in eternity. హల్లెలూయా. మీరు ఎవరికైనా గాస్పెల్ చెప్పారు, వాళ్ళని డిసైపుల్ చేస్తున్నారు, వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆత్మ కోసం మీరు అంతగా ప్రయాసపడుతున్నారు. మీరు వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ మీరు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియాలి, నాకు ఒక రివార్డ్ ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఐ హ్యావ్ ఎ రివార్డ్ ఇన్ ఎటర్నిటీ. హల్లెలూయా. హల్లెలూయా. ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. మీ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయిన ఆ యొక్క లైఫ్, that is a confirmation that you have a reward, you have a fruit in eternity. Hallelujah. Hallelujah. Are you all with me? So soul winning, ఈ లోకంలో చాలా జాబ్స్ ఉన్నాయి. There are so many jobs in this world, so many wonderful jobs in this world. But I'm telling you అండి, soul winning has an eternal value. Soul winning is heaven's job. అది పరలోకం నుంచి వచ్చిన జాబ్. అది లోకల్ ఆఫీసెస్లో ఉన్న జాబ్ కాదు. Of course, God has his offices on this earth. Church is his office. Hallelujah. Church is God's government on this earth. ఈ ఆఫీస్లో ఉన్న మనందరము కూడా God is sending us into this world. ఈ లోకంలోకి పంపిస్తున్నాడు దేవుడు. సో అందుకనే చెప్పాను, if you are working in hospital, if you are a doctor, if you are a nurse, don't just see a hospital as a hospital. See it as a mission field. If you are a teacher, see your school as a mission field. Hallelujah. If you are a lecturer, see your college and university as your mission field. Hallelujah. Are you all with me? If you are, whatever the job that you are doing, see your office as a mission field. And soul winning has an eternal value. So you are God's ambassador there in the office.
సో ఇది కలెక్టివ్ వర్క్, ఇది టీమ్ వర్క్ అండి. కొంతమంది విత్తారు, కొంతమంది నీళ్లు పోసారు, కొంతమంది పౌలు గారు అంటారు అపోలో నాటాడు, పౌలు నీళ్లు పోసాడు, లేకపోతే ఐ ప్లాంటెడ్, పౌలు నాటాడు, అపోలో వాటర్ పోసాడు, బట్ ద ఇంక్రీజ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాల్ సెడ్ ఐ ప్లాంటెడ్, అపోలోస్ వాటర్డ్, అండ్ ద లార్డ్ ఇంక్రీజ్, ద లార్డ్ గేవ్ గ్రోత్. హల్లెలూయా. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేని రాజ్యంలో కాంపిటీషనే లేదండి. ఇన్ దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, అండ్ దోస్ హూ ఆర్ వైస్ షల్ షైన్ లైక్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద స్కై అబౌవ్, అండ్ దోస్ హూ టర్న్ మెనీ టు రైచియస్నెస్ ఆర్ లైక్ స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దోస్ హూ టర్న్ మెనీ టు రైచియస్నెస్, హల్లెలూయా, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. డూ యూ వాంట్ టు బి ఎ స్టార్? ఇఫ్ యూ వాంట్ టు బి ఎ స్టార్, వెళ్ళి మూవీలో వెళ్ళి యాక్ట్ చేయటం రియల్ స్టార్స్ కాదండి. దేవుని సన్నిధిలో సేవ చేసేవాళ్ళు నిజమైన స్టార్స్. డూ యూ వాంట్ టు బి ఎ స్టార్? ఇఫ్ యూ వాంట్ టు బి ఎ స్టార్, టర్న్ పీపుల్ టు జీసస్. హల్లెలూయా. మనుషులను యేసయ్య వైపు తిప్పండి. మీరు నిత్యత్వంలో నశించిపోవద్దు అని నిత్య మార్గాన్ని చూపించండి, నిత్య జీవానికి దారి చూపించండి. వారు వెలిగే నక్షత్రాలు. మీరు నిత్య జీవానికి మార్గాన్ని ఒక్కరికైనా చూపించగలిగితే మీరు నిజమైన స్టార్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? యూ విల్ షైన్ బ్రైటర్ దాన్ ద న్యాచురల్ స్టార్స్. ఈ కనబడే నక్షత్రాల కంటే ఇంకా బ్రైట్గా షైన్ అవుతారు మీరు. సో మీరు ఎవరినైతే యేసయ్య దగ్గరికి త్రిప్పుతున్నారో, నిత్య జీవ మార్గానికి ఎవరినైతే త్రిప్పుతున్నారో, నశించిపోకుండా ఉన్నట్లుగా ఎవరినైతే మీరు త్రిప్పుతున్నారో, మీరు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించెదరు. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి. ఒకవేళ నేను చెప్పలేను సిస్టర్, గాస్పుల్ భయమేస్తుంది అంటే, give the Zoom link and tell them to join. God will do his job. Hallelujah, hallelujah. So when you're traveling, if you meet someone on the train or someone in the bus, talk to them, know that if they're sharing their problem, tell them that they are not alone. People need comfort, people need power of God. దేవుని శక్తి కోసం మనిషి తప్పిస్తున్నాడండి. సో బీ గాడ్స్ వాయిస్ దేర్, యూ ఆర్ గాడ్స్ వాయిస్ దేర్. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు మనల్ని మిషన్ ఫీల్డ్కి పంపించాడు. మనం దేవుని కోసం వాడబడదాం. దెర్ ఈస్ నో కాంపిటీషన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ కోఆపరేట్ విత్ వన్ అనదర్. కాంపిటీషన్ ఏం లేదు, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటున్నాము అండ్ మన అందరికీ ఫలితం ఉంటుంది. అండ్ ఇక్కడ ఉంది చూడండి, ఫర్ హియర్ ద సేయింగ్ హోల్డ్స్, వన్ సోస్ అండ్ అనదర్ రీప్స్. I sent you to reap that for which you did not labor. Others have labored and you have entered into their labor. ఇక్కడ ఒకళ్ళు విత్తారు, ఇంకొకళ్ళు కోస్తున్నారు. అంటే బిఫోర్ ద డిసైపుల్స్ అరైవ్డ్, డిసైపుల్స్ రాకముందు ప్రవక్తలు ప్రవచించారు. దేర్ వర్ ప్రాఫిట్స్ హూ ప్రాఫెసైడ్. జాన్ ద బ్యాప్టిస్ట్ మాట్లాడేవాడు కదా, జాన్ ద బ్యాప్టిస్ట్ హీ సోడ్. ఆయన అనేక మందికి సువార్తను గురించి చెప్పాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ రిపెంటెన్స్ గురించి ప్రీచ్ చేశాడు. ఆ తర్వాత యేసయ్య సమరిటన్ ఉమెన్కి చెప్పాడు. ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్పింది, అనేక మందిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు డిసైపుల్స్ ఏం చేస్తున్నారు? దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు రీప్ ద హార్వెస్ట్. ఒకళ్ళు విత్తారు, ఇంకొకళ్ళు హార్వెస్ట్ రీప్ చేస్తున్నారు. ఒకళ్ళేమో హార్వెస్ట్ని ప్రిపేర్ చేశారు, ఇంకొకళ్ళేమో హార్వెస్ట్ని రీప్ చేస్తున్నారు. సో వీ షుడ్ ఆనర్ వన్ అనదర్. ఒకరిని ఒకళ్ళు ఆనర్ చేసుకుంటూ మనము ఒక ఫెయిత్ఫుల్గా దేవుని సన్నిధిలో లేబర్ చేయడం మనము నేర్చుకోవాలండి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయను గాక. I sent you to reap that for which you did not labor. Others have labored and you have entered into their labor. హల్లెలూయా. వేరే వాళ్ళు లేబర్ చేశారు, దేవుడు మీకు ఈ అవకాశం ఇస్తున్నాడేమో హార్వెస్ట్ తీసుకురావడానికి. Somebody has sown the seed already. Here I am reaping the harvest. Are you all with me? ఇక్కడ ఆయన చెప్తున్నది అది. మీరు ఒకళ్ళు విత్తారు, మీరు విత్తని దాని చోట నేను హార్వెస్ట్ చేయడానికి నేను పంపిస్తున్నాను. అండ్ యూ విల్ హ్యావ్ ఎ వేజ్ ఫర్ దాట్. హల్లెలూయా. దానికి రివార్డ్ ఉంటుంది. సో మీరు ఎవరికైనా గాస్పుల్ చెప్పేటప్పుడు ఫస్ట్ మీరే స్టార్ట్ చేశారని అనుకోవద్దు. దే మైట్ హ్యావ్ హర్డ్ సమ్వేర్. వాళ్ళు ఎక్కడో విన్నారు, కానీ అప్పుడు వాళ్ళు సిద్ధంగా లేదు వాళ్ళ హార్ట్ రిసీవ్ చేసుకోవడానికి. మేబీ ఇప్పుడు సిద్ధంగా ఉందేమో. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు వాళ్ళకున్న బాధ, మేబీ ద హార్ట్ ఈజ్ రెడీ టు రిసీవ్ ద గాస్పుల్. హల్లెలూయా. అండ్ మీరు ఎప్పుడైతే ప్రేయర్ఫుల్గా మీరు చెప్తారో, ద హార్ట్ ఈజ్ రెడీ టు బి ఓపెన్ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్. Hallelujah. So don't delay. Don't wait for better time to share the gospel, my dear brothers and sisters. Ask Holy Spirit God to lead you. Are you all with me? From here, the saying holds true. One sows and another reap. I sent you to reap that for which you did not labor. Others have labored and you have entered into their labor. వేరే వాళ్ళు లేబర్తో
సీడ్ సో చేశారేమో, గాస్పెల్ చెప్పారేమో. మనం వాళ్ళ లేబర్‌లోకి స్టెప్ ఇన్ అయ్యి వీఆర్ రీపింగ్ ద హార్వెస్ట్. సో బోత్ గెట్ ద రివార్డ్. అందరికీ రివార్డ్ వస్తది. హల్లెలూయా! ఇంతకుముందు సీడ్ సో చేసిన వాళ్ళకి వస్తది. ఇప్పుడు హార్వెస్ట్ చేసే వాళ్ళకి వస్తది. హల్లెలూయా! సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ హాస్ కాల్డ్ us టు సర్వ్ హిమ్. దేవుడు మనల్ని పిలుస్తాడు. టు బి కో లేబరర్ ఇన్ హిస్ ఫీల్డ్. మనం ఆయన ఫీల్డ్‌లో కో లేబరర్స్‌గా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా! ఆ ఇటర్నల్ వాల్యూని, ఇటర్నల్ ఫ్రూట్‌ని మనం సమకూర్చుకోవడానికి పిలుస్తున్నాడు. సో ద వేజెస్ ఆర్ వి ఆర్ గ్యాదరింగ్ ఫ్రూట్ ఫర్ ఇటర్నల్ లైఫ్. మనం ఫ్రూట్‌ని గ్యాదర్ చేసుకుంటున్నాం. మనం వెల్త్‌ని గ్యాదర్ చేసుకుంటున్నాం. సో దేవుడు ఆ విధంగా మనకు సహాయము చేయునుగాక. ఈ రోజున ఐ వాంట్ యూ టు అగైన్ కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. టేక్ వన్ మోర్ డెసిషన్. మిమ్మల్ని మీరు కాన్సక్రేట్ చేసుకోండి. మరలా ఒక డెసిషన్ తీసుకోండి. ఎవరికైనా మీరు వాక్యం చెప్తున్నప్పుడు, ఎవరికోసమైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేసినప్పుడు, వీడు ఎంత చెప్పినా మారడు అనే కంక్లూజన్‌కి రాకండి. మీలో కొంతమంది సువార్త చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళా వాళ్ళ మీద నెగెటివ్ మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు మారట్లేదు. స్టాప్ యువర్ కన్ఫెషన్ దేర్. మీరు కన్ఫెషన్ ఆపేసేయండి. ఆ రాంగ్ కన్ఫెషన్ చేయకండి. దేవా, నేను నా పని చేశాను. నువ్వు నీ పని చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. ప్రభా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. లార్డ్, ఐ నో దట్ యూ ఆర్ డూయింగ్ యువర్ వర్క్ లార్డ్. ఓపెన్ ద ఐస్ ఆఫ్ దేర్ అండర్‌స్టాండింగ్. ఐ వాంట్ యూ టు ప్రే అండి. హల్లెలూయా! హల్లెలూయా! Maybe that one student in the school, maybe that one student in the college, or maybe your colleague, share the gospel, pray for them, be there whenever they needed you. And that one transformed life, our transformed life, maybe can change the whole community, entire community ని మార్చగలదు. ఆ ఒక్క సమరయ స్త్రీ మొత్తం సిటీని మొత్తం యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా! యువర్ టెస్టిమనీ హ్యాస్ పవర్. యువర్ ప్రేయర్ హ్యాస్ పవర్. ఆర్ యూ ఆల్ విత్ మీ? మీ సాక్ష్యానికి పవర్ ఉందండి. ఆ సమరయ స్త్రీ సాక్ష్యానికి పవర్ లేదంటారా? హర్ టెస్టిమనీ హ్యాస్ పవర్. హల్లెలూయా! యువర్ టెస్టిమనీ హ్యాస్ పవర్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ యూ. నువ్వు ఒక టెస్ట్‌లో నుంచి వెళ్తున్నాననే చూస్తున్నావు. టెస్టిమనీని చూడమ్మా అక్కడ. మేబీ యూ ఆర్ థింకింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ జస్ట్ అ టెస్ట్. But God wants you to see a testimony that can transform your family, a testimony that can transform entire community. Hallelujah, hallelujah. Maybe you are thinking, Sister Joyce, I'm just an ordinary person. నా మాట ఎవరు వినరు. నాకు అసలు స్టెప్ అవుట్ అయ్యి నేనేమి చేయలేను. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను మాట్లాడలేను, పాడలేను, నేనేమి చేయలేను, నలుగురితో మాట్లాడలేను అని అంటున్నావమ్మా. దేవుడు నువ్వు ఆర్డినరీ పర్సన్ అయితే దేవుడికి కావాలి టు యూజ్ యూ ఎక్స్ట్రాడినరీలీ. ఎక్స్ట్రాడినరీగా దేవుడు నిన్ను వాడుకోవడానికి, ఎక్స్ట్రాడినరీ పర్పసెస్‌కి దేవుడు నిన్ను వాడుకోవడానికి దేవుడికి నువ్వు కావాలి. గాడ్ వాంట్స్ యూ. ఆల్ దట్ గాడ్ వాంట్స్ యూ టు డూ ఇస్ సే యెస్. యెస్ లార్డ్, ఐ యామ్ విల్లింగ్ టు సర్వ్ యూ. యెస్ లార్డ్, ప్రభా, నేను సర్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, ఐ వాంట్ దట్ ఎన్‌కౌంటర్. నాకు ఆ ఎన్‌కౌంటర్ కావాలి ప్రభా. అడుగుతారా అండి? ఇక్కడ అంటున్నాడు దేవుడు, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. మీ కళ్ళను పైకెత్తి చూడండి. అప్పటిదాకా ఇగో శిష్యులు ఏం తింటారు? యేసయ్య ఏం తింటాడు? మెక్‌డొనాల్డ్స్ తింటాడా? లేకపోతే యేసయ్య కేఎఫ్‌సి తింటాడా? లేకపోతే చిక్ ఫిలే తింటాడా? ఇయే ఆలోచిస్తున్నారు డిసైపుల్స్. బట్ జీసస్ సెడ్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. లిఫ్ట్ అప్ టు హెవెన్. నథింగ్ రాంగ్ ఇన్ ఈటింగ్ ఆల్ that. They were concentrating on the physical food, but Jesus was focusing on the spiritual harvest. Hallelujah. So lift up your eyes. Lift up your eyes. Lift up your eyes. You're focusing too much on the problems on the earth. You're focusing too much on the burdens around you. You're focusing too much on the things that are happening around you. Lift up your eyes. Hallelujah. Hallelujah. There are so many concerns around you, but see that as God's mission field. Hallelujah. See that concerns as God's mission field. You are in God's mission field. Hallelujah. David Livingstone ని ఒక చర్చిలో వాక్యం వినిన తర్వాత, మిషనరీగా వెళ్తావా అని ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు హీ గాట్ అప్. ఆఫ్రికాకి నేను మిషనరీగా వెళ్తాను. చాలామంది వద్దు అని చెప్పారంట. నరమాంస భక్షకులు ఉంటారు అక్కడ. వాళ్ళు నరమాంస భక్షకులు, అక్కడికి వెళ్ళొద్దు అంటే, బట్ డేవిడ్ లివింగ్స్టన్ డిడ్ నాట్ లిసన్ టు ఎనీవన్. హీ వెంట్ టు ఆఫ్రికా యాజ్ అ మిషనరీ. ఆఫ్రికాకు ఒక మిషనరీగా వెళ్ళాడు ఆయన. ఈ రోజున ఆఫ్రికా దేవుడిని తెలుసుకుంది అంటే, డేవిడ్ లివింగ్స్టన్ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు గో టు ఆఫ్రికా. మొదటి మిషనరీగా ఆయన వెళ్ళాడండి. ఎన్నో కష్టాలు పడ్డాడు. అక్కడ వారిని గెలుచుకున్నాడు. యేసయ్య కోసం ఆత్మల్ని సంపాదించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ పంపించారంటే, హిస్ హార్ట్ వాజ్ బరీడ్ ఇన్ ఆఫ్రికా.
అండ్ హిస్ బాడీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్. సో అంత గొప్ప సేవ చేశాడు. మనల్ని దేవుడు నరమాంసభక్షకులకి మధ్యలోకి పంపించట్లేదండి. థ్యాంక్ గాడ్ హీ ఈస్ నాట్ సెండింగ్ us to the places like that. And he's just sending you to your office. He's sending you to your family as a missionary, as an evangelist. See that as a mission field. అదొక మిషన్ ఫీల్డ్గా చూడండి. pray for them with compassion. ఒక కంపాషన్తో ప్రార్థన చేయండి. if there is your testimony, share your testimony. When you share your testimony, don't glorify you, glorify God. మిమ్మల్ని మీరు గ్లోరిఫై చేసుకోకండి టెస్టిమనీ ద్వారా. దేవుణ్ణి మహిమపరచండి. గివ్ గ్లోరీ టు గాడ్ వేర్ గ్లోరీ ఇస్ డ్యూ. మహిమపరచండి ఆయన్ని. హల్లెలూయా. సో కమ్ వాక్ టుగెదర్ విత్ అదర్ బిలీవర్స్. షేర్ యువర్ టెస్టిమనీ హియర్ అండ్ వాల్యూ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి ఆపర్చునిటీని కూడా మనం వాల్యూ చేద్దామండి. ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయను గాక. ఐ ప్రే ఫర్ ఎ స్పెషల్ అనాయింటింగ్ అపాన్ యూ, ఇవాంజలిస్టిక్ అనాయింటింగ్ అపాన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సోల్ విన్నింగ్ అనాయింటింగ్ అపాన్ యూ. మనుషులను రక్షణలకు నడిపించే ఆ యొక్క సోల్ విన్నింగ్ అనాయింటింగ్, గాస్పుల్ షేర్ చేసే అనాయింటింగ్, విజ్ఞాపన చేసే అనాయింటింగ్ మీ పైన నేను పలుకుతున్నానండి. హల్లెలూయా. ఈ లోకంలో సాలరీ కోసం ఎంతో కష్టపడతాం, ఓవర్ టైం చేస్తాం, కానీ అదంతా ఒక రోజు ఫేడ్ అయిపోతుంది. నిత్య జీవం కోసం మీరు కష్టపడినప్పుడు ఆ వేజెస్ అది ఎప్పటికీ ఫేడ్ అవ్వదు. అది యుగ యుగాలు ఉంటుంది మీతోనే. యుగ యుగాలు ధనికులుగా చేస్తుంది. సో అటువంటి పరిచర్య మనందరము చేయడం గాక. అటువంటి విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు దయచేయను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. మమ్మల్ని అందరినీ నీ బంగారు హస్తాలకు సమర్పించుకుంటూ, నాయన సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటూ, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.